వంశావళి గురించి నేను ప్రస్తావించాను. గ్రూపులో నేను ఆల్రెడీ ఇదివరకే ఒక ప్రశ్న వేశాను. మరియమ్మ గారు ఏ వంశం నుండి వచ్చింది? మనకి మత్తయి సువార్తలో కాపాడుతుంది ఒక వంశావళి, అలాగే లోకా సువార్తలో కూడా ఒక వంశావళి కాపాడుతుంది. మరి ఈ రెండు వంశావళులు దేనికి రాయించారు? మరి దేవుడు ఊరికే రాయించడు ఏది కూడా. ఒకసారి మనం ఆలోచించాలి బాగా. ఈ వంశావళిలో మత్తయి సువార్తలో కొన్ని పేర్లు తేడాగా ఉన్నాయి, లోకా సువార్తలో చూస్తే ఇంకా కొన్ని పేర్లు తేడాగా ఉన్నాయి. అందులో ఉన్నాయి ఇందులో లేవు, ఇందులో ఉన్నాయి అందులో లేవు. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఫోన్ కనుక వస్తే బాగోదు, ముందే చెబుతున్నా హెచ్చరిక. రింగ్ టోన్ మోగకూడదు, ముందే చెప్పా. దేవుడికి ఇచ్చిన టయాన్ని ఆయన్ని సద్వినియోగం చేసుకుందాం. దాంట్లో అపవాది అనేవాడు దాని ద్వారాగా ఫోన్ ద్వారాగానే బయటికి తీసుకొస్తాడనమాట, దేవుని యొక్క ఆవరణలో నుండి. ఆయనకి ఇచ్చిన టయాన్ని ఆయనకి ఇచ్చేద్దాం, కొనసాగుదాం. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఒక వంశావళి కాబడుతుంది, లోకా సువార్తలో ఒక వంశావళి కనిపిస్తుంది. నోటు బుక్ తెచ్చుకోమని చెప్పాం. ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, గ్రూప్ అయితే చూసిన వాళ్ళు ధన్యులు. మరి నోట్ బుక్, బైబుల్ కంటిన్యూగా ప్రిపేర్గా అవ్వాలి. మనం చదివేటప్పుడు కూడా మన డౌట్లు ఏమన్నా ఉంటే ఆ నోట్బుక్లో రాసుకోవచ్చు. ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనం ఆలోచిస్తే ఇక్కడ మత్తయి సువార్తలో ఒక కోణంలో ఉంటుంది, లోకా సువార్తలో కూడా ఒక కోణంలో మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళ పేర్లు అనేవి ప్రస్తావించాడు దేవుడు. ఇక్కడ ఎక్కడి నుండి చీలిపోయింది అసలు? ఇలా వంశం అనేది ఎక్కడి నుండి చీలిందయ్యా అంటే, స్టార్టింగ్ ఆదాము కాడ నుండి బాగానే ఉంది, నోవాహు కాడ దాకా కూడా బాగానే ఉంది, అబ్రహాం గారి దగ్గర కూడా బాగానే వచ్చింది. తర్వాత అక్కడి నుండి యాకోబు, అబ్రహాం, ఇజ్రాయేల్ పేరు పెట్టిన తర్వాత దావీదు గారు. ఆ దావీదు గారి కాడ నుండి రెండుగా చీలిపోయింది రోడ్డు. ఏమైంది? రెండుగా స్ట్రైట్గా ఉన్న రూటు కాస్త ఇట్ట చీలిపోయింది అక్కడి నుండి. ఆ చీలికే మత్తయి సువార్త, లోకా సువార్త. అక్కడ నుండి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. దావీదు గారి దగ్గరికి వచ్చిన కాడ నుండి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ డిఫరెంట్గా రావడానికి గల కారణం ఏంటి? క్రిస్మస్లో ఉన్న సందేశం ఇది, క్రిస్మస్లో ఉన్న దాగి ఉన్న మర్మం. క్రీస్తు భూమి మీదకి రావాలంటే వాగ్దానం దావీదు గారికి చేశాడు. ఇదిగయ్యా నీ వంశంలో పుడతాడు, రాజు అవుతాడు, రాబోయే వాళ్ళని పరిపాలిస్తాడు, ఇదిగో ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు అని చెబుతాడు దేవుడు. అలా చెప్పినప్పుడు మరి మనం ఆలోచిస్తే దావీదు గారి తర్వాత ఎవరు? తన కుమారుడు సొలొమోనా, నాతానా? ఎంతమంది ఉన్నారు దావీదు గారికి? చాలామంది ఉన్నారు. వారల్లో మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే దావీదు తర్వాత మనం సొలొమోను చూస్తాం. సొలొమోను నుండి వచ్చిన సంతతి అలా వచ్చేసాడు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు అక్కడే మనం చాలా పొరపాటు పడతాం. చాలా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ లోకా గారు డిఫరెంట్గా అక్కడ రాశాడు, సొలొమోను రాయలే లోకా. ఇక్కడ మత్తయి గారు అయితే మత్తయి సువార్తలో సొలొమోను ప్రస్తావన ఎత్తాడు. మరి లోకా గారు ఎందుకు సొలొమోను పేరు రాయలా? మరి అక్కడ నాతాన్ అని ఎందుకు రాశాడు? ప్రవక్త కాదు ఆయన, దావీదు కుమారుడు. అలాగే ఇక్కడ మత్తయి గారు సొలొమోను, రెహబాము
ఈ రాజుల చరిత్ర మొత్తం రాసుకుంటూ వచ్చాడు. రాజులు, పరిపాలించే రాజులు. ఇక్కడ లోకా గారు అదొక డిఫరెంట్ కోణంలో రాసుకుంటూ వచ్చాడు. ఎంతకీ దేని నుండి వచ్చాడు యేసుప్రభు? కన్ఫ్యూజ్గా ఉందా? దావీదు వంశమే నేను అనేది. దావీదు వంశంలో అంటే దావీదుకి అక్కడ పుట్టలేదుగా. పుట్టాడేంటి అక్కడ పుట్టలేదుగా. అక్కడ నుండి గర్భాలు దాటుకుంటూ రావాలి. ఇంకా కొంత ప్రయాణం ముందుకు కొనసాగాలి. మరి ప్రయాణం ముందుకు కొనసాగాలంటే ఇక్కడ మత్తయి సువార్తలో సొలొమోను ఉన్నాడు, అక్కడ నాతాను ఉన్నాడు. వీళ్ళిద్దరి దగ్గర ఎందుకు డిఫరెంట్ చూశాడు దేవుడు? వీళ్ళిద్దరి దగ్గర రెండుగా చీలిపోయింది. దానికి కారణం ఏంటి ఆలోచించారు ఎప్పుడన్నా? నేను ఆల్రెడీ గ్రూపులో ఎప్పుడో 2 వారాల క్రితమే పెట్టాను ఈ విషయాన్ని. ఆలోచిస్తారేమో. దీంట్లో చాలా పెద్ద మర్మం దాగి ఉంది. ఎందుకు అలా పెట్టాడంటే అసలు మరియమ్మ ఎటు నుండి వచ్చింది, యోసేపు గారు ఎటు నుండి వచ్చారనేది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ లోకా సువార్తలో యోసేపు గారి ప్రస్తావన ఉంది, మరి మత్తయి సువార్తలో మరియ ప్రస్తావన ఉంది, యోసేపు ప్రస్తావన కూడా ఉంది. మరి ఎంతకీ మత్తయి సువార్తలో నుండి యోసేపు గారు వచ్చాడా అంటే మత్తయి సువార్త వంశావళి చూస్తే, అలాగే లోకా సువార్తను చూస్తే హేలీకి యోసేపు గారు పుట్టారా? అక్కడ పుట్టారని రాశారు. మీరు అటు ఇటు చూస్తూ ఉండండి. 2 లోకా సువార్త 3వ అధ్యాయము ఆ వంశావళి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము వంశావళి చూడండి. దీనికి కారణం ఏంటయ్యా అంటే మనం కొద్దిగా హిస్టరీకి వెళ్ళిపోదాం, వెనక్కి బ్యాక్గ్రౌండ్. మనం ముందుకి వెనక్కి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ఒక అన్య స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు. ఆమె పేరే రూతు, మోయాబీ స్త్రీ. ఆ రూతుని ఎన్నుకొని, మరి రూతు గారు అత్తగారు ఎవరు? నయోమి, ఎలెమెలెక్. వీళ్ళు యెరూషలేము నుండి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ జీవనాన్ని కొనసాగించి అక్కడ రూతుని తన పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మహులోను, కిల్యోను వాళ్ళిద్దరి పేర్లు. అయితే వాళ్ళిద్దరు చచ్చిపోతారు. నయోమి భర్త చనిపోతాడు, రూతు భర్త చనిపోతాడు, ఇంకొక కొడుకు నయోమి కొడుకులు ఇద్దరు చనిపోతారు అక్కడ. వాళ్ళిద్దరు ముగ్గురు చనిపోయారు అక్కడే. ఎందుకంటే అది శపింపబడిన ప్రాంతం. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసిన ప్రాంతంలో ఉండమంటే వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే లోతు సంతానంలో చిన్న కుమార్తె సంతానం. అసలు దేవుడు వాళ్ళంటే భయంకరంగా కోపంగా ఉంటాడు. వాళ్ళ నుండి వచ్చిన స్త్రీయే రూతు. అలాగ ఆలోచిస్తే ఇక్కడ రూతుని ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాడు దేవుడు? ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న మంచితనం దేవుడికి చాలా బాగా ఇష్టపడ్డాడు. అలా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు 4 స్త్రీలు ఉన్నారు. ఎలాంటి కోణంలో ఉండేవాళ్ళు మత్తయి సువార్తలో ఉంటారు 4 స్త్రీలు. వాళ్ళల్లో ఒక స్త్రీ రూతు. కానీ మరి వీళ్ళు అందరూ చనిపోయిన తర్వాత మరి వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నయోమి మరి తిరిగి ప్రయాణం కట్టింది యెరూషలేముకి. ప్రయాణం కట్టినప్పుడు రూతు నేను కూడా వస్తానని ఆ స్టోరీ అంతా మీకు రూతు గ్రంథంలో ఉంటుంది. అలా వచ్చిన తర్వాత మరి వాళ్ళకున్న స్వాస్థ్యం కానీ మరి వాళ్ళంతా అనుభవించాలి, మరి రూతుకు కూడా మరి స్వాస్థ్యం ఇవ్వాలి అంటే మనమే అక్కడ దేవుడు ఒక కీలకమైన పాయింట్ క్రియేట్ చేస్తున్నాడు. స్వాస్థ్యం ఆ రోజుల్లో స్వాస్థ్యం అంటే ఆస్తిపాస్తులు కానీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో ఒక మగ సంతానమే లేకపోతే ఆ వంశంలో కానీ అప్పుడు యూదులలోనే వేరే వాళ్ళు వచ్చి చేసుకోవాలి. రూల్ అది, దేవుడు పెట్టిన రూల్. యోధా దగ్గర తామారుని చూశారు మీరు? వాళ్ళ 3 కొడుకులు పెద్ద కొడుకు తామారునిచ్చి పెళ్లి చేసినప్పుడు పెద్దోడు చనిపోతాడు. తర్వాత 2వ వాడినిచ్చి పెళ్లి చేస్తాడు.
రెండోవాడు కూడా చచ్చిపోతాడు. మళ్ళీ తర్వాత చిన్నవాడునిచ్చి పెళ్లి చేయమని అడిగిద్ది తామారు. ఆడి చిన్నోడు బొడ్డోడు బాలుడు, ఆడికి అసలు ఇంకా ఆ యవ్వన ప్రాయమే రాలేదని పంపించేస్తాడు. అంటే యూదుల్లో ఉన్న ఒక ఆచారం ఇదంతా. మరి ఇక్కడ రూతుకి స్వాస్థ్యం ఉంది, ఆస్తి ఉంది. మనం బాగా ఆలోచిస్తే పొలాలు ఇవన్నీ ఉన్నాయి బాగా. మరి అవి పొందాలి అంటే ఒక యూదుడే పెళ్లి చేసుకోవాలి. ఆ స్వాస్థ్యం అన్నీ పొందాలి, ఒక యూదుడిని పెళ్లి చేసుకోవాలి ఆమె. అలాంటప్పుడు మనం బోయాజుని చూస్తాం. ఆమె పొలంలో పరుగులు ఏరుకుంటా చక్కగా ఉన్నప్పుడు బోయాజు అంటాడు, ఇజ్రాయేలులో ఒక ఆయన్ని చూపించి, ఇదిగో ఆమె స్వాస్థ్యం ఇచ్చిద్ది, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. నాకున్న స్వాస్థ్యం పోయిద్ది ఆమెను చేసుకుంటే అంటాడు. నాకున్న స్వాస్థ్యాన్ని ఏం చేయను నేను, ఆమెను పెళ్లి చేసుకుంటే అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత బోయాజే పెళ్లి చేసుకుంటాడు. ఆ స్వాస్థ్యాన్ని కాస్త ఆయన తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు రూట్ చూడండి అట్టబెట్టేశాడు. ఎక్కడో మోయాబు దేశంలో ఉంటే అక్కడ కాదు అసలు దేవుని యొక్క ఆలోచన. తీసుకొచ్చేసాడు, యెరూషలేము దేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చి లింక్ ఇక్కడ కలిపేశాడు. ఒకసారి చూద్దాం, చూడండి రూతు గ్రంథంలోనే. రూతు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం. లేడు. చాలండి. ఇక్కడ చెబుతున్నాడు బోయజ్. చెబితే నాకు ఇక్కడ కింద చెబితే ఇక్కడ ఒకసారి 5వ వచనం కింద చదవండి. 5వ వచనం చదవండి ఒకసారి. చాలు జరిగించమని చెబుతున్నాడు. ఆ బంధువు ఏం చేస్తున్నాడు, నువ్వే పెళ్లి చేసుకో అవసరమైతే అంటున్నాడు. అవసరమైతే నువ్వే పెళ్లి చేసుకో, ఆ స్వాస్థ్యాన్ని నువ్వే అనుభవించు. చాలు. తర్వాత 13లో పెళ్లి చేసుకుంటాడు. అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే చూపించాను అది. అలాగా బోయేజ్ చేసుకున్న తర్వాత లింక్ అనేది అక్కడ మారిపోయింది, దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చింది. ఇక్కడ వంశవాళ్ళను మనం ఆలోచించాలి ఒకసారి. వంశవాళ్ళను మనం ఆలోచిస్తే దేవుడు ఎక్కడో మోయాబు దేశంలో ఉన్న స్త్రీని తీసుకొచ్చి యెరూషలేములో లింక్ కలిపాడు. ఆ లింక్ కలపడం వల్ల ఆ లింక్ క్రమం రూట్కు చేంజ్ అయిపోయింది. ఇక్కడ బోయాజు నుండి స్టార్ట్ అయింది. మళ్ళీ యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. ఇప్పుడు వంశవాళ్ళు మనం ఎతకాలి. ఆ వంశవాళ్ళు ఎతకాలంటే ఇక్కడే లింక్ స్టార్ట్. ఈ లింక్ స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడు బోయాజు నుండి ఇక క్రమక్రమంగా వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల తరాలు అట్ట పుట్టుకుంటూ వచ్చారు. మరి రూతు స్వాస్థ్యం ఎవరికి వచ్చింది? బోయాజుకి వచ్చింది. మరి ఇప్పుడు స్వాస్థ్యం పొందాడు, స్వాస్థ్యానికి వారసుడయ్యాడు. అలాగే మనం ఆలోచిస్తే మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మనం ఆలోచిద్దాం ఒకసారి. అక్కడ నుండి లాంగ్ జంప్ మీద మరియమ్మ దగ్గరికి వచ్చేసేద్దాం, ఆ వంశవాళ్ళన్నీ దాటేసి. ఇక్కడ మరియమ్మ గారికి కూడా కన్యక అనడానికి రుజువేంటి? అసలు అలా అనడానికి, లేకపోతే కన్యకగా పిలవబడడానికి పాత నిబంధనలు ఇంకేమైనా రుజువుస్ ఏమైనా ఉన్నాయా? అలాగే మరి మరియమ్మ గారికి కూడా ఎలాంటి కనెక్టివిటీ, పాత నిబంధనలో ఉన్న కనెక్టివిటీ ఏమైనా ఉందా? మనం ఇప్పుడు ఇదే చూసేది. మరియమ్మ గారి కన్యక అని ఎందుకు పిలిచారు? మరి ఆమె కూడా పెళ్లి చేసుకుందిగా తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత. మరి ఆమెకు కూడా స్వాస్థ్యం అనుగ్రహించబడిందిగా యేసేపు ద్వారాగా. మరి స్వాస్థ్యం ఇవ్వబడక ముందు ఎక్కడుంది ఆలోచించారు ఎప్పుడన్నా? ఆ స్వాస్థ్యం ఇవ్వబడక ముందు
మరియమ్మ దగ్గరే ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉంది. రూతు దగ్గర నుండి ఇక్కడికి మరియమ్మ దగ్గరికి జంప్ అయ్యాం. మరియమ్మ గారి తల్లిదండ్రులు సుమారుగా అబ్రహాం గారు కాలంలో ఇస్సాకు గారు పుట్టినట్టుగానే మరియమ్మ గారికి కూడా లేక పుట్టిన, వృద్ధాప్యంలో పుట్టినటువంటి పిల్ల మరియమ్మ. దేవుడికి ఎన్నో మొక్కుబడులు మొక్కున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అయ్యా మాకు గర్భఫలం లేదయ్యా, మాకు ఒక బహుమానం దయచేయ్యా అని హన్న ఎలా అయితే దేవుని మందిరంలోకి వెళ్ళి మొరపెట్టిందో అలాగే వీళ్ళు కూడా మొరపెట్టారు దేవుని మందిరానికి వెళ్ళి. ఆ అన్న మొక్కుబడి చేసుకుంది, నేను పుట్టంగానే నేను నీ సన్నిధానానికి ఇచ్చేస్తానని. మరి వీళ్ళు కూడా పుట్టంగానే నీ సన్నిధానానికి ఇచ్చేస్తానంది. మరియమ్మ గారు పుట్టంగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పారు. ఇది బైబిల్లో లేదు, హిస్టరీలో ఉంది, కానీ తెలియదు. అందుకే చెబుతున్నా, నేను మీకు ఇచ్చేస్తాను, నేను దేవునికి అర్పించేస్తాను. ఎవరు పుట్టినా సరే, అబ్బాయి పుట్టినా సరే, అమ్మాయి పుట్టినా సరే, నేను దేవుడికి అర్పిస్తానని చెప్పుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. చెప్పుకున్న తర్వాత మరియమ్మ గారు 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి ఈ మరియమ్మ గారిని ఎక్కడ పెంచారు, ఎవరు పెంచారంటే వాళ్ళ వెనమాలున్న చుట్టాలు, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ బాబాయ్లో వాళ్ళు పెంచారు. వీళ్ళు ఎక్కడ పెంచారంటే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెంచలా. ఎక్కడ పెంచారు వీళ్ళు? ఎక్కడ పెంచారు అంటే దేవుని మందిరానికి ఇచ్చేసారు ఆల్రెడీ. మందిరానికి ఇచ్చడం అంటే ఈ యాజకుల దగ్గర, లేవీల దగ్గర, అక్కడ వాళ్ళు చేసే దేవుని సేవ దగ్గర వాళ్ళకి ఏమన్నా అందించడమో లేకపోతే ఇంకా దేవునికి సంబంధించిన పనులు చేయడమో అలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజుల్లో ఆర్సీఎం సిస్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలా తీర్మానం చేసుకుంటారు? మ్యారేజ్ చేసుకుండా వెళ్ళిపోతారు, పెళ్ళి చేసుకోరు. ఇంకా వాళ్ళు చేసుకోకుండా ట్రైనింగ్ అయిపోయి దేవుని కోసం, ఇదిగో నేను నాకు కనుక పిల్లలు పుడితే నేను దేవునికి అర్పిస్తానని మొక్కుకుంటారు. వాళ్ళు కూడా మొక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంస్థలు, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సంస్థలు వచ్చేసినాయి. అలాగా ఆ సంస్థలు కాక చాలా విస్తరించిపోయింది. అలా దేవుని పరిచర్య చేస్తున్నారు వాళ్ళు కూడా. ఆ కాలంలో మరియ కూడా కన్యకగా పిలువబడడానికి కారణం దేవునికి అర్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక పెళ్ళి అంటే దేవుని ఆలోచన ఎలా ఉందో వాళ్ళకైతే తెలియదు, కానీ దేవుడికి ఇచ్చేస్తామన్నప్పుడు ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు వాళ్ళు లేవీల దగ్గర, వాళ్ళ అక్కడ మందిరంలో ఆరాధించే స్థలాలలో మరి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడానికి, దేవుని పని ఏదైనా సరే, మందిరంలో బోల్డన్ని పనులు ఉంటాయి. ఆ పనులు ఏమైనా చేయొచ్చు ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే పరిచర్య చేస్తారు. అక్కడ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు. ఒక నెలకు, లేకపోతే ఒక వారానికో, లేకపోతే ఒక 10 రోజులకు అలా రావచ్చు. ఈ రోజుల్లో వస్తున్నారు కదా, వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళి ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. వీళ్ళైతే సిస్టర్లుగా పిలువబడ్డారు, కానీ మరియమ్మ అలా కాదు. ఆమె సిస్టర్ కాదు, కన్యక మాత్రం. అలాంటప్పుడు దేవుడు దర్శనం అయ్యి గాబ్రియల్ దూత ద్వారా దర్శనం వచ్చింది. అలా ఉన్నప్పుడు మరియ పరిచర్య చేస్తుంది. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, లోకరక్షకుడు. ఆమె జీవితం ఎంత వండర్ఫుల్గా ఉందో ఒకసారి ఆలోచించండి. మందిరంలో పని అంటే, దేవుని పని అంటే మామూలుగా కాదు, మొత్తం అన్ని వదిలేసుకొని చేయాలి అక్కడ. అలాంటి ఆమెను దేవుడు ఎన్నుకున్నాడంటే, చిన్నప్పటి నుండే ఎన్నుకున్నాడంటే అసలు ఎంత క్వాలిఫికేషన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత నిష్టగా ఉందో, ఎంత పురుషుల వైపు చూడకుండా ఉందో, ఇవన్నీ ఆలోచించాలి. అంతా ఆమె యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంది, ఆమె కన్యకత్వాన్ని కాపాడుకుంది. అంతగా ఉంటేనే కానీ యేసుక్రీస్తు ఆమె గర్భాన్ని రావడానికి దేవుడు యాక్సెప్ట్ చేసాడు. లేకపోతే మామూలుగా ఉండదు అసలు.
దేవుడికి తెలుసు, మొత్తం తెలుసు కాబట్టి ఆయన పైనుండి అన్నీ చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే ఎలాంటి బెటర్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి హైలైట్ క్వాలిటీ ఉండాలి ఒక మనిషిలో, ఒక స్త్రీలో, ఒక కన్యకత్వంలో అని ఆలోచిస్తాడు దేవుడు పక్కాగా. అలా ఆలోచించినప్పుడు మరియమ్మ గారు కనిపించింది. దేవుడు వాడుకున్నాడు ఆమె. తర్వాత మన ప్రదానం చేయబడిన తర్వాత స్వాస్థ్యం అనేది యోసేపుకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? మనం రూతు దగ్గర చూసామా? ఆమె అక్కడి నుండి వచ్చేసిన తర్వాత స్వాస్థ్యం అనేది వంట ఉండిపోయింది ఆమెతో. ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి ఒక మార్గదర్శి చూపిస్తేనే ఆ స్వాస్థ్యం ఆయన దగ్గరికి వచ్చింది. అలాగే యోసేపు వచ్చిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు యోసేపు గారు. కన్యక మరియ. ఇప్పుడు మనం వంశావళిలోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందిగా. నేను ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. బోర్డు మీద కూడా చిన్న మ్యాటర్ రాసి. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు జరిగిన హిస్టరీ అంతా తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయినా కానీ దేవుని భక్తిలో పెంచాలంటే మామూలుగా బయట ఉండే సమాజం అయితే ఎక్కడైనా గాడి తప్పిపోద్ది. ఒకసారి దేవుని పరంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆమె అంత క్వాలిటీగా ఉండాలంటే, అంత క్రమంగా ఉండాలంటే, అంత నిష్టగా ఉండాలంటే ఇంటికాడ ఉంటే ఉండిద్దా? లేదు. అందుకనే మందిరానికి అప్పచెప్పేశారు వాళ్ళు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఇచ్చేసారు. సమూయేలుని ఎలా అయితే వాళ్ళ అమ్మగారు పాలు విడవంగానే ఇచ్చేసిందో, వీళ్ళు కూడా, వీళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే. దేవుడికి మొక్కుబడి చేసుకుంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎవరన్నా చేసుకుంటారు అలాగా? ఎవరు లేరు అసలు. మొక్కుబడి చేసుకుంటే పాలు ఇవ్వడంగానే ఇచ్చేయాలి సార్ చర్చిలోకి. తర్వాత పాస్టర్ గారే పెంచుకుంటారు ఎవరైనా సరే. ఇది దేవుడికి మొక్కుబడి చేసుకోవడం అంటే ఇది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, మత్తయి సువార్తలో చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము మొదటి అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి చూద్దాం మనం. దావీదును కనెను. నెంబర్ 1 కింగ్ వచ్చాడు అనమాట. ఎవరి గర్భంలో నుండి? రూతు గర్భంలో నుండి. ఎక్సలెంట్ పర్సన్ వచ్చాడు. ఆ ఎక్సలెంట్ పర్సన్లో నుండి ఇంకొక ఎక్సలెంట్ పర్సన్ వస్తాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇట్ట కింద క్రమంగా చదువుకుంటూ వెళ్ళి ఇక్కడ సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా అసాను కనెను అని కింద వరకు చూస్తే, ఇక్కడ చూడండి 18వ వచనం చదవండి, 14 చదవండి ఒకసారి. చాలండి. ఇక్కడ ఒకసారి సొలొమోను, దావీదు నుండి ఇక్కడ కనెక్టివిటీ సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం ఒకసారి లోకాసు వార్తకి వెళ్దాం. ఒకసారి లోకాసు వార్త 3వ అధ్యాయము 33 ఒకసారి చూద్దాం. 31 నుండి అయినా చూడవచ్చు. దావీదు అని అందరు చాలా ఇక్కడ పేరు మార్చేసాడు. అక్కడ ఏమని పెట్టాడు?
సొలొమోన్ అని పెట్టాడు. మరి ఇక్కడ లోకసువార్తలో నాతాన్ అని ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఏమన్నా గొడవ జరిగిందా? లేకపోతే ఇక్కడ ఏమన్నా యుద్ధం జరిగిందా? అసలు యేసుక్రీస్తు రావాలంటే దావీదు వంశం అని చెప్పాడు. ఆ దావీదు వంశంలో నాతాన్ ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవల వంశం, ఎవల సంతతిలో నుండి రావాలి? కిందకి వెళ్ళాలంటే అటు సొలొమోను సంతతి నుండి రావాలా, ఇటు దావీదు సంతతి నుండి రావాలా? ఇదే నాతాన్ నుండి. డిఫరెంట్గా ఉంది ఇది. వీళ్ళిద్దరు అసలు ఎవల సంతతుల నుండి వచ్చాడు యేసు ప్రభు? ఎవల సంతతిలో నుండి వచ్చాడంటే నాతాను సంతతిలో నుండి వచ్చాడు. మరి సొలొమోను సంతతిని ఎందుకు ఎంచుకోలేదు? సొలొమోను సంతతిలో ఒక హిస్టరీ జరిగింది. సొలొమోను సంతతిలో ఒక హిస్టరీ అంటే కింద రాజుల చరిత్రలో కిందకి వచ్చిన తర్వాత ఒక హిస్టరీ జరిగింది. హిస్టరీ అంటే నేను ఆల్రెడీ పోయిన ఆదివారం చెప్పాను. యూదులు బబులోనికి వెళ్ళిన తర్వాత రాజు భయంకరమైన కార్యాలు చేస్తాడండి. యెకొన్యా, యెహోయాకీము, ఈ రాజు భయంకరమైనటువంటి దేవునికి విరుద్ధంగా ఉంటాడు. దేవుడికి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. అసలు నీ సంతతిలో ఎవరు రాజులు అవ్వరని చెబుతాడు దేవుడు. అయినా కానీ మత్తయి సువార్తలో ఆయన పేరు రాయించాడు. అదొక కారణం. అసలు నీ వంశంలో ఎవరు రాజపీఠాలు ఎక్కరో అని చెబుతాడు. రాజు సింహాసనం ఎక్కరో అని చెప్పాడు దేవుడు. అది మత్తయి సువార్తలో మనం ఆలోచిస్తున్నాం. మరి లోకసువార్తలో లోకగారు మంచి జ్ఞానవంతుడు, మంచి చదువుకున్న వ్యక్తి, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. తెలిసినప్పుడు అక్కడ దేవుడు ఎన్నుకున్నది మరియమ్మని. మరి మరియకి జతపరచాలి కాబట్టి యోసేపు గారిని జతపరిచాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది, లేకపోతే రాళ్లతో చాలా భయంకరంగా ఉంటుంది బయట చూసే సమాజానికి. అందుకని వాళ్ళిద్దరికి జతపరిచిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత, అంటే దేవుడు నాతాను వంశం నుండి తీసుకున్నాడు మరియనే. మరి ఇక్కడ పైన చూస్తే మరి పైన ఏమనుంది చూడండి. ఇక్కడ లోకసువార్తలోనే 23 చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 23. చాలా అండి. ఇక్కడ ఏంటండి మరి హేలీకి పుట్టాడు అంటున్నారు. యోసేపు క్లియర్గా హేలీకి పుట్టాడు అంటున్నారు. క్లియర్ కట్గా రాశాడు లోకా గారు. ఇదేంటంటే మత్తయి సువార్తలో యాకోబు అని రాశాడు. అంటే యోసేపు గారి తండ్రి యాకోబు అని రాశాడు. మీరు చూడండి ఒకసారి. ఇక్కడేమో హేలీ అని రాశాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రులు? ఆలోచించండి ఒకసారి. అక్కడేమో యాకోబు అన్నాడు, ఇక్కడేమో హేలీ అన్నాడు. ఇద్దరు తండ్రులు రాతాడు ఎక్కడన్నా? అసలు రాతకు అసంభవం అది. మీరు బాగా ఆలోచించాలన్నా అన్న, అందుకే ముందుగా పెట్టింది ఇది. అసలు అట్లా దేవుడు ఎందుకు రాశాడు అంటే చాలండి. అంటే నేను యోసేపు ప్రస్తావన తెచ్చాను కాబట్టి చెబుతున్నా. యోసేపు ఇక్కడ ఆల్రెడీ హేలీ అంటున్నాడు, మత్తయి సువార్తలో యాకోబు అని అంటున్నాడు. యోసేపు తండ్రి యాకోబు అంటున్నాడు. అయితే వాస్తవంగా ఏశావు పుట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. ఇది కూడా హిస్టరీలో ఉంది. యోసేపు గారు పుట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ చిన్నాన్న కాదు, క్షమించండి, వాళ్ళ మామయ్య గారిని ధర్మశాస్త్రం ప్రకారం నాన్నగారు అనాలి. ధర్మశాస్త్రం ప్రకారం నాన్న అని అనాలి. ఎవరైనా సరే వాళ్ళని దత్తతకు తీసేసుకోవాలి. ఆ యాకోబే మన భాషలో ఆలోచించాలంటే మేనమామయ్య.
మన భాషలో ఆలోచించాలంటే మేనమామ అవుతాడు యోసేపు గారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయన్ని తీసేసుకున్నాడు. అంటే వాళ్ళ నాన్న ప్లేస్లో ఈయన వచ్చేసాడు. అంటే ఎలా? ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడు పెట్టిన రూల్ ప్రకారం వాడిని పోషించాలన్నా, వాడిని పైకి పెంచాలన్నా, ఏది చేయాలన్నా ఒక రూల్ పెట్టింది. ఇదిగో నువ్వే చూడాల బాధ్యతలని. ఆ మేనమావే తండ్రిలా చూశాడు. అది ఇక్కడ దేవుడు కూడా రాయించింది తండ్రిగానే రాసేసాడు. ఇంకా తండ్రిగానే రాయించాడు. ఇది హిస్టరీలో ప్రధానమైంది. బైబిల్లో చూస్తే తెలియదు, కానీ ఒరిజినల్ థీమ్, ఒరిజినల్ హెబ్రీ గ్రీక్లో చూస్తే దీని యొక్క మీనింగ్ భావం అర్థమైంది. దీని గురించి నేను 10 రోజుల మట్టి నేను హెబ్రీ గ్రీక్లో చూశాను ఆల్రెడీ. చూసినప్పుడు ఇంగ్లీష్లో మనకు అంత టచ్ లేదు కాబట్టి, బాగా ఇంగ్లీష్లో స్పీచ్ ఉండేవాళ్ళు అయితే బాగుంటుంది. దాన్ని తెలుగులో అయితే తర్జమా చేయలేరు. ఇంగ్లీష్లో అయితే దానికి మీనింగ్స్ ఉన్నాయి. హెబ్రీ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ ఉంది. అదే తెలుగులోకి అయితే లేదు. అలా చూసినప్పుడు దాని యొక్క భావాన్ని ప్రతిది కూడా దేవుడు చూపించాడు. గ్రీక్ మీనింగ్లో కూడా ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ ఇచ్చాడు అనుకోండి, దాని దగ్గర ఒక మార్క్ పెడతాడు. అంటే మార్క్ అంటే నెంబరింగ్ ఇస్తాడు. ఆ నెంబరింగ్ ఎక్కడైనా ఉందంటే ఆ నెంబర్కి ఈ సంబంధానికి సంబంధించిందని ఉంటుంది. ఇప్పుడు దేవుడు యెహోవా అని ఉందనుకోండి, అది గ్రీకులో లార్డ్, ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంటుంది. యెహోవా అని ఉంటుంది. దానికి పైన నెంబరింగ్ ఉంటుంది, కోడ్. దాన్ని చూస్తే దాన్ని యెహోవా అన్న కాడ, అలాగే లార్డ్ అన్న కాడ దాని మీనింగ్ ఎక్కడైతే ఆ నెంబరింగ్ ఉందో ఆ నెంబరింగ్ ప్రతి చోట, యెహోవా అన్న చోట ప్రతి చోట ఉంటుంది. బైబుల్ అంటే హెబ్రీలో నేను చదువుతున్నా, గ్రీకులో. బైబుల్లో అయితే ఆ నెంబరింగ్స్ లేవు, మన తెలుగులో అయితే. అలా ఒరిజినల్ థీమ్స్ ఇచ్చినప్పుడు అలా పెట్టారనమాట. అలాగే యెకొన్యా గురించి చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24 ఒకసారి చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? ఓడదీసి నిన్ను చదవండి కింద. ఒకసారి 30 చదవండి. ఎవడో వర్దిల్లాడు సింహాసనం మందు కూర్చుండడం ఉండడం. మరి ఇక్కడ మత్తయి సువార్తలో యెహోయాకీం పేరు ఉందిగా, చూసారా మీరు? ఆయన కుమారుడు ఉన్నాడు కింద. మరి ఎందుకు రాశాడు దేవుడు? దీన్ని బాగా ఆలోచించమని చెప్పాను నేను. అందుకనే ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత ఇద్దరిని కన్నాడు. యోషియా, ఆయన పేరు యెహోయాకీము కన్నాడు. కన్న తర్వాత యెకొన్యా నుండి సంతతి వచ్చింది చూడండి కింద. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు? మరి ఇర్మియా గారి ద్వారా ఎందుకు పలికించాడు? ఇదిగో దావీదు సింహాసనం మీద నువ్వు కూర్చోవేక, దావీదు సింహాసనానికి నీకు చోట్లేదు, నువ్వు శాపభరితుడు అయిపోయావు, ఇక నువ్వు రాజు కాదు, నీ ఉంగరాన్ని కూడా బీకేస్తున్నా నేను. ఆల్రెడీ రాజే ఆయన. నీ ఉంగరాన్ని కూడా బీకేస్తానంటే నీ సీటు కూడా ఖాళీ అయిపోతుంది. ఆ కాలంలో ఉంగరం పెట్టి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టేవాళ్ళు. కిరీటాన్ని కూడా బీకేస్తాడు దేవుడు. తీసేసాడు ఆల్రెడీ. తీసిన తర్వాత మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఎందుకు ప్రస్తావించబడింది అయ్యా అంటే, ఇది మనం బైబిల్లో చూస్తే తెలియదు. దీన్ని కూడా ఎక్కడ చూడాలనుకుంటున్నారు?
దీన్ని కూడా హిస్టరీలోనే చూడాలి. దీన్ని కూడా హిస్టరీలో చూడాలంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ లింకులో కలుపుకున్నాడు. ఏంటి అంటే, నేను నీ సింహాసనం, దావీదు సింహాసనం మంది నీకు చోట్లేదన్నాడు. చోట్లేదన్న తర్వాత మళ్ళీ ఎందుకు కలుపుకున్నాడు? ఎందుకు కలుపుకోవాల్సి వచ్చింది మళ్ళీ? ఆయన నుండి ఏదైనా ప్రేరణ ఉందా? ఆయన ద్వారా ఇంకేదైనా చేయవలసింది, లేకపోతే ఆ శిక్ష ఏదన్నా తొలగిపోయిందా అంటే, దేవుడు ఏదైనా శిక్ష విధించాడు అనుకోండి, అది యూదుల మీద సుమారుగా 14 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆలోచించరా? ఇక్కడ ఆల్రెడీ యెకొన్యా మీద నువ్వు సింహాసనం మీద కూర్చోమని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు రాశాడంటే దానికి కారణం ఏమై ఉండాలి? ఆయన శిక్ష తొలగిపోయింది. 14 సంవత్సరాలను అక్కడ ఆల్రెడీ లిఖితపూర్వకంగా రాశాడు మత్తయ్య గారు. ఏం రాశాడు అక్కడ? యూదులు బబులోనుకు కొనుపోబడిన తర్వాత యోషియా కుమారులను కన్నాడు. ఆ శిక్ష పోయిన తర్వాత 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ శిక్ష పోయింది. ఆ 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ శిక్ష పోయింది. ఇది కావాలంటే హిస్టరీలోనే దొరికింది మనకి. వాళ్ళు బబులోనికి వెళ్ళి ఏం చేశారు, ఇదంతా కావాలంటే దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక హిస్టరీ ఉంటుంది. దాన్ని కూడా మనం ఆలోచించాలి. బైబిల్తో పాటు కొన్ని బుక్స్ కూడా ఎందుకు చదువుతున్నారు అనుకుంటున్నారు? హిస్టరీకి సంబంధించినవి. దీంతో అనుగుణంగా ఉన్న కొన్ని ఉంటాయి. అంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఫ్లావియస్ జోసెఫస్ అని ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన రాశాడు, వాస్తవంగా జరిగినవి రాశాడు అక్కడ ఆ కాలంలో. ఆయనే కూడా చాలామంది అనుసరిస్తున్నారు ఈ రోజుల్లో కూడా. అంటే బైబిల్లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి జరిగిన సంఘటనలో. ఆయన చరిత్ర, వాళ్ళు ఏ చరిత్రలో ఎటు యూదులు ఎలా వచ్చారు, యూదులు ఎన్ని చెరల్లోకి వెళ్ళారు, ఇవన్నీ ఆయన కూడా రాశాడు బుక్స్. అలాంటి బుక్స్ చదివితేనే మనకు అర్థమైంది. బైబిల్ ఉన్నదో ఉన్నట్టుగా అక్షర రూపంగా చదివితే మనకు అర్థం కాదు. ఈ వంశం నుండి యోసేపు గారు వచ్చారు, సొలొమోన్ నుండి. ఆ వంశం నుండి నాతాన్ నుండి మరియమ్మ వచ్చింది. మరియమ్మకి ఆల్రెడీ పిల్లలు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడే 4వ సంవత్సరంలో చనిపోతారు. చనిపోయిన తర్వాత చెప్పానుగా ఆల్రెడీ మీకు, అది జరిగింది. దీని యొక్క లింకులు దాని మీద వేస్తాను. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు. వంశావళి గురించి కొన్ని విషయాలు మేము ఆలోచించాము తండ్రి. మీరు